మన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనైట్ సునీత విలియమ్స్ మరలా క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. ఎందుకు అంతరిక్షంలోకి వెళ్లారు, అక్కడ 9 నెలలు ఎందుకు ఉండవలసి వచ్చింది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నాసా మొట్టమొదటిసారి చంద్రుని మీదకి 3 ఆస్ట్రోనైట్స్ ని పంపింది. 3,84,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి 1969 జూలై 20న చంద్రునిపై అడుగుపెట్టారు. చంద్రుడు దేవుడు కాదని, అలాంటి మూఢనమ్మకాల్లో ఉండొద్దని, చంద్రుడు ఒక గ్రహం అని నిరూపించారు. చంద్రుడిని చేరుకున్న తర్వాత చంద్రునిపై బైబిల్ చదివి ఒక చిన్న మైక్రో బైబిల్ని ఉంచి హల్లెలూయా అనే మాట ద్వారా దేవుని మహిమపరిచారు. అప్పటి నుండి ఎంతో మంది అంతరిక్ష ప్రయాణం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్, దీనినే ISS అని కూడా అంటారు. ఈ స్పేస్ సెంటర్ని అమెరికాకు చెందిన నాసా, రష్యాకు చెందిన రాస్కోస్మస్, కెనడాకు చెందిన CSA, జపాన్కు చెందిన జాక్సో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESA అనే ఈ 5 సంస్థలు కలిసి ISSని ఏర్పరిచాయి. అంతరిక్షానికి ఆస్ట్రోనైట్స్ని పంపినప్పుడు అక్కడ ఉండటానికి ఈ స్పేస్ సెంటర్ని నిర్మించారు. వారి దేశం తరపున అక్కడికి వెళ్ళి పరిశోధనలు చేయడానికి నిర్మించుకున్నారు. నాసా వాళ్ళకి స్పేస్ షటిల్లను తయారు చేయటం కష్టమవుతుంది అని ఎలన్ మస్క్కి చెందిన స్పేస్ఎక్స్కి, బోయింగ్ అని కంపెనీకి కొన్ని మిలియన్ల డాలర్లకి కాంట్రాక్ట్లను ఇచ్చి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. బోయింగ్ కంపెనీ వారు ఒక క్యాప్సూల్ని తయారు చేసి నాసాకి ఇచ్చారు. నాసా దాని మీద ఎన్నో పరీక్షలు చేసి స్టార్లైనర్ అనే ఆ స్పేస్ షటిల్లో 2024 జూన్ 5న సునీత విలియమ్స్, విల్మోర్ అనే 2 ఆస్ట్రోనైట్స్ని రీసెర్చ్ చేయడానికి పంపారు. ఈ స్పేస్ షటిల్లలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని కార్గో డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంటారు. దీనిలో ఆస్ట్రోనైట్స్కి ఆక్సిజన్ని, ఆహారాన్ని తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రెండో దానిని క్రూ డ్రాగన్ అంటారు. దీనిలో ఆస్ట్రోనైట్స్ ఉంటారు. ఆస్ట్రోనైట్స్ ని అంతరిక్షంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సునీత విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. అక్కడ రీసెర్చ్ చేసే సమయంలో ఆ స్పేస్ క్రాఫ్ట్కి చిన్న హోల్ పడింది. ఆ హోల్ గుండా హీలియం బయటికి వస్తుంది. 2003లో కూడా ఇలానే జరిగింది. కల్పనా చావ్లా, ఈవిడ కూడా మన భారత సంతతికి చెందిన ఆస్ట్రోనైట్. ఈమెతో పాటు మరో 6 ఆస్ట్రోనైట్స్ స్పేస్ స్టేషన్కి వెళ్లారు. అప్పుడు కూడా వారి స్పేస్ క్రాఫ్ట్కి చిన్న హోల్ పడి హీలియం లీకేజ్ అయ్యింది. నాసా వారిని ఏమీ ఇబ్బంది లేదు, మీరు వచ్చేయండి, ఏమవదులే, తిరిగి వచ్చిన తర్వాత నాసాలో బాగు చేసుకుందాంలే, వచ్చేయండి అని అన్నారు. కానీ వారు వచ్చేటప్పుడు అది బ్లాస్ట్ అయిపోయింది. స్పేస్ క్రాఫ్ట్ భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు 24,200 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. 1900 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అలా భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు బయట చాలా వేడిగా ఉన్న ర్యాకెట్ లోపల చాలా మంచి ఏసీలు ఉంటాయి. వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆ చిన్న హోల్ నుంచి లోపలికి హీట్ రావడం వల్ల 2003లో ఆ ర్యాకెట్ పేలిపోయింది. కల్పనా చావ్లాతో పాటు 6 చనిపోయారు. నాసాకి చాలా చెడ్డ పేరు వచ్చింది, చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అని మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం అక్కడే ఉండండి, ఆ ప్రాబ్లంని సరిదిద్దుకుని రండి అన్నారు. రష్యా సహాయం చేస్తానంటే బైడెన్ దానికి ఒప్పుకోలేదు. ఎలన్ మస్క్ డ్రాగన్ క్యాప్సూల్ పంపించి వారిని తీసుకొస్తానంటే దానికి కూడా ఒప్పుకోలేదు. బైడెన్కి ఎలన్ మస్క్తో సంబంధం పెట్టుకోవటం ఇష్టం లేదు, అందుకు దానికి కూడా ఒప్పుకోలేదు. కానీ ట్రంప్ ఎప్పుడైతే గెలిచాడో అప్పుడు ఎలన్ మస్క్తో వాళ్ళని తీసుకురావడం గురించి మాట్లాడి కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు చేసి డ్రాగన్ క్యాప్సూల్ని పంపి వాళ్ళని తీసుకొచ్చారు. 9 నెలలు స్పేస్లో ఉండటం చాలా కష్టం. అక్కడ గ్రావిటీ ఉండదు, పడుకుంటే పైకి తేలిపోతారు, గోడకి ఆనుకుని పడుకోవాలి. యోబు గ్రంథం 37 అధ్యాయం 12వ వచనంలో నరులకు నివాసయోగ్యమైనది భూమి అని ఉంది. గ్రావిటీ అనేది అసలు ఏ గ్రహంలోనే ఉండదు, భూమి మీద తప్ప. అంత ఇబ్బందికరమైన స్పేస్ స్టేషన్లో 9 నెలలు గడిపారు. వారు భూమి మీదకి తిరిగి వచ్చే ముందు సునీత విలియమ్స్తో పాటు ఉన్న ఇంకొక వ్యక్తి విల్మోర్, అతన్ని 9 నెలలు స్పేస్ లో ఉన్నారు కదా, మీ అనుభవాన్ని చెప్పండి అని అడిగితే ఇలా చెప్పారు. For all the product of our life experiences and this extended business trip of yours certainly qualifies. What is your life lesson or takeaway from these 9 months in space? Well, in answer to your question, I can tell you honestly, my feeling on all of this goes back to my faith. It's bound in my Lord and Savior Jesus Christ. He is working out His plan and His purposes for His glory throughout all of humanity, and how that plays into our lives is significant and important. And however that plays out, and I am content because I understand that. I understand that He's at work in all things. Some things are for the good. Go to Hebrews chapter 11. Some things look to us to be not so good, but it's all working out for His good for those that will believe. And that's the answer. So
Thanks for asking. నా విశ్వాసం నా రక్షకుడైన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉంది. నేను నా విశ్వాసం ద్వారా వెళ్తున్నాను. ఈ విశ్వం అంతా కూడా నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రణాళికలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ మానవులకు ఆయన కృప వల్లే జరుగుతున్నాయి. మన జీవితాలలో ఆయన ఖచ్చితమైన ప్రణాళికను నెరవేరుస్తున్నాడు. మంచి జరిగినా చెడు జరిగినా దేవునిపై ఆధారపడి ఉంటే సమస్తము సమకూడి జరుగును అని హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల గురించి ఉంటుంది. ఆ అధ్యాయాన్ని గుర్తు చేశారు. నన్ను మంచి ప్రశ్న అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్పారు. అంత గొప్ప ఆస్ట్రోనైట్ దేవుణ్ణి చాలా అద్భుతంగా కనపరిచారు.